రొట్టెల పండుగ ఏర్పాట్లను పటిష్టంగా పర్యవేక్షించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. 1750 మందికి పైగా సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలతో రియల్ టైం తనిఖీలు చేస్తూ భద్రతను కల్పిస్తున్నారు. అక్కడ పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్క్ వివరిస్తారు. కోనార్క్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? కులమతాలకు అతీతంగా ఎంతో విశిష్టంగా నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద ఉన్నటువంటి బారా షాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు ఎంతో వైభవంగా జరుగుతోంది. ఈ పండుగకి సంబంధించి భద్రతా ఏర్పాట్ల విషయంలో నాయకులు కానీ అధికారులు కానీ ఎంతో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అవుట్ పోస్ట్ అంటే విచారణ కేంద్రంలో మనం ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ దాదాపు 1730 మంది పోలీసులు ఈ దర్గా ప్రాంగణంలో మొత్తం 3 పూట్ల ప్రత్యేకంగా తనిఖీలు చేస్తూ చర్యలు తీసుకున్నట్టుగా ఉన్నారు. ఇక్కడ ఈ సిబ్బందిని నియమించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఎస్పీ అజితా వేజన్ల గారి ఆధ్వర్యంలో ఏఎస్పీలు, అలాగే 13 మంది డిఎస్పీలు, 58 మంది సిఐలు, అలాగే 120 మంది ఎస్ఐలు, 1459 మంది సిబ్బందితో మొత్తంగా, అలాగే అడిషనల్గా వచ్చేటువంటి సిబ్బంది మొత్తంగా 1730 మందితో ప్రత్యేకమైనటువంటి తనిఖీ చర్యలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విచారణ కేంద్రంలో ప్రజలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు. అలాగే ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు దాదాపు ఒక 18 నుంచి 20 మంది పిల్లలు తప్పిపోతే వారందరినీ పట్టుకుని మళ్ళీ వారి తల్లిదండ్రులకు వాళ్ళని అప్పగించడం అనేది జరిగింది. దానికోసం ప్రత్యేకంగా ఇక్కడ ఒక టీంను ఏర్పాటు చేశారు. వీడు దాదాపు అన్ని భాషల్లో వాళ్ళకి అనౌన్స్ చేసి తప్పిపోయిన చిన్నారులను తీసుకుంటూ వారిని వారి తల్లిదండ్రులకి అప్పగించడంలో వారి శక్తివంచన లేకుండా కృషి చేయడం అనేది మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏదైతే ఈ క్యాంప్ ఆఫీస్ ఉందో ఇక్కడ ఈ లోపల కూడా సీసీ కెమెరాలను దాదాపు మనం చూసినట్టయితే 98 సీసీ కెమెరాలను ఈ దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా రియల్ టైం పరిశీలన చేస్తూ ఈ సీసీ కెమెరాల ద్వారా ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఏమి జరిగినా దాన్ని తనిఖీ చేసేందుకు అవసరమైన విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి చోట చిన్నపాటి దుర్ఘటన కూడా జరగకుండా అవసరమైనటువంటి అన్ని చర్యలను పూర్తి స్థాయిలో ఇక్కడ తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే 5 రోజుల పాటు ఈ పండుగ జరుగుతున్నటువంటి అధికారికంగా జరుగుతున్నప్పటికీ పండుగ ముందు నుంచి, అలాగే పండుగ తర్వాత మరో 4-5 రోజులు కూడా ఇక్కడ ఈ జనాభా రాకపోకలు అనేది జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ అందరికీ అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరో బిడ్డ తప్పిపోయిన దానివల్ల వాళ్ళని పిలవడం అనేది జరుగుతుంది. వాళ్ళు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు బిడ్డలు అందించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రాష్ట్రంలోనే కాకుండా బయట ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్న నేపథ్యంలో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా వారి భాషల్లో ఇక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సీసీ కెమెరాల పర్యవేక్షణ. ఇప్పుడు మనం చూసినటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రియల్ టైం పరిస్థితులను మనకి ఇక్కడ క్షుణ్ణంగా తెలియజేస్తున్నాయి. ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వీళ్ళు తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కూడా తక్షణమే స్పందించి ఆ ఘటనలన్నింటినీ కూడా ప్రశాంతంగా చేసేందుకు, అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు పూర్తి స్థాయిగా షహీదులను దర్శించుకొని తిరిగి తమ రొట్టెలు పట్టుకొని తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేలాగా ఇక్కడ అధికారులు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు మనం చూసినట్టయితే ఇక్కడ సంబంధించి ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదని మనం చూసినట్టయితే పొదలకూరు రోడ్లో మొత్తం ఒకవైపు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద హాస్పిటల్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ పెద్ద హాస్పిటల్ కాడి నుంచి కూడా అక్కడ మనకు ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరిగింది. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ బ్యారికేడ్లు అక్కడి నుంచి కూడా మనం చూస్తున్నట్టయితే నేరుగా ఇక్కడ మనకు డీకేడబ్ల్యూ కళాశాల అవతల ఎస్పీ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ ఆ సిగ్నల్స్ వరకు కూడా ఇక్కడ మనం బ్యారికేడ్లను పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా కేవలం నడుచుకుంటా మాత్రమే రావాల్సింది. అయితే ముందస్తుగా వచ్చిన వాళ్ళకు ఆయా ప్రాంతాల్లో మధ్యలో కొన్ని పార్కింగ్ ప్రాంతాలు ఇచ్చున్నారు. అక్కడ వాళ్ళు వాహనాలు పార్క్ చేసుకుని అక్కడి నుంచి దర్గాలోనికి వచ్చే వాళ్ళంతా కూడా కేవలం నడిచి వచ్చే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మనం ఎక్కడ చూసినా కూడా దర్గా అంతా కూడా పటిష్టమైన భద్రతా నేపథ్యంలో సునిశ్చితంగా చూసేటువంటి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ ఉత్సవాలన్నింటినీ కూడా జరిపేలా మొత్తం చర్యలు తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం. కెమెరామెన్ చరణ్తో కోనార్క, N3 నెల్లూరు. స్వాగతం, సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మీ ఎస్కే సలీం, రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శి.